శివుడు అలానే మహావిష్ణువు వీళ్ళిద్దరి మధ్య జరిగిన పోటీలో అసలు ఎవరు గెలిచారు? విజేత ఎవరో మీకు తెలుసా? విష్ణువు పరమేశ్వరుడు ఎల్లవేళలా వారు ఒకరినొకరు ఆరాధించుకుంటారని అందరికీ తెలిసింది. మరి అలాంటిది వారు ఒకరితో ఒకరు ఎందుకు భీకర యుద్ధం చేశారు? ఇష్టదైవమైన నారాయణుడి గుండెల మీద పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఎందుకు దాడి చేశారు? ఈ విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మనకి అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఈ సృష్టి అసలు ఎలా మొదలైంది? ఈ లోకాలు, ఈ సమస్త జీవకోటి ఎలా ఏర్పడ్డాయని శివ పురాణం ప్రకారం ఒకప్పుడు ఎలా ఉండేదంటే 4 వైపుల అంధకారం. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు. ఇక రాత్రికి పగలు తేడా లేదు. సమయం, కాంతి ఏమీ లేవు. కేవలం శూన్యం మాత్రమే. అప్పుడే సృష్టి మొదలైంది. కానీ అలాంటి సమయంలోనే శివుడు ఉన్నాడు. శివుడు కాలాలకు అతీతుడు. శివునికి ఆది లేదు, అంతం లేదు. ఆది పురుషుడైన సదాశివుడు తనలో సగభాగమైన ఆదిశక్తిని అంటే ప్రకృతిని తన నుండి వేరు చేసి ఈ బ్రహ్మాండమంతా సృష్టించాలని మొదలుపెట్టారు. ఆ తర్వాత విష్ణు నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఇక అలా ఈ సృష్టిలో జీవం మొదలైంది. కానీ శక్తి శివుని నుంచి దూరమైనందుకు ఆదిశక్తి వియోగాన్ని అనుభవిస్తున్న శివుడు వైరాగ్యాన్ని స్వీకరించి సృష్టి పట్ల విరక్తి చెంది ఆసక్తి పోయి అనాసక్తితో ఉంటాడు. ఎప్పుడైతే శివుడు వైరాగ్యంతో సృష్టి పట్ల విరక్తితో ఉన్నాడో అప్పటి నుంచి సమస్త సృష్టిని, సమస్త వారిని కోల్పోయి అసంపూర్తిగా ఉంటూ పరమశివుడు ఆదిశక్తి కలయిక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక సృష్టి సంపూర్ణం అవ్వాలి అంటే శివశక్తులు కలవాలని బ్రహ్మ విష్ణువులు ఎంత చెప్పినా సరే మార్చుకోరు. శివుడికి ఎలా అయినా సరే తన కర్తవ్యాన్ని గుర్తు చేయాలని నారాయణుడు భూమి మీద ఉన్న సర్పాలన్నిటినీ చంపేయమని గరుత్మంతుడిని ఆదేశిస్తాడు. ఇక నారాయణుడి ఆజ్ఞను శిరసావహించి గరుత్మంతుడు ఆకాశంలో భయంకరంగా ఆహాకారాలు చేస్తూ కనిపించిన సర్పాలన్నిటిని ఘోరంగా తన పదునైన గోళ్లతో చంపుతాడు. ఇక గరుడి అహంకారాలకు ఆ సర్పాలన్నిటికీ భయం పుట్టి వాటి మరణ మృదంగాలు వినిపిస్తాయి. ఆఖరికి గరుడ రెక్కల చప్పుడు విన్నా కూడా మానవాకారంలో ఉన్న సర్పాలకి వెన్నులో వణుకు వచ్చి ప్రాణభయంతో కింద పడుతూ పైకి లేస్తూ ఉంటాయి. ఒకవైపు రక్తం కారుతున్నా కాపాడండి కాపాడండి అని ఆర్తనాదాలు చేస్తూ వారి సర్పరాజైన వాసుకి దగ్గరికి వెళ్ళి చెప్తాయి. దాంతో ఆగ్రహించిన వాసుకి గరుణ్ణి ఆపాలని బయలుదేరుతాడు. అదే విషయాన్ని నంది మహాదేవునికి చెబుతాడు. కానీ విరక్తికి లోనైన మహాశివుడు నేను ఈ పరిస్థితుల్లో కల్పించుకోను, లోకాన్ని పాలించే నారాయణుడు ఉన్నాడు కదా, నారాయణుడే ఈ సర్పాలను రక్షించి న్యాయం చేస్తాడు అని చెబుతారు. అప్పుడు నంది నారాయణుడే సర్పాలన్నింటినీ చంపమని ఆదేశించాడు అని చెబుతాడు. అయినా శివుడు వినిపించినట్లుగా అలానే ఉండిపోతాడు. తన కోసం వస్తున్న వాసుకిని దారిలో చూసిన గరుడు భూమి మీదకి వస్తాడు. అప్పుడు వాసుకి ఏంటి గరుడా, ఈ విపరీత చర్య ఎందుకు చేస్తున్నావు? నువ్వు అన్యాయంగా సర్పాలన్నింటినీ చంపుతున్నావు. నారాయణుడి వాహనమైన నీకు ఇది భావ్యం కాదు, వెనుతిరిగి వెళ్ళిపో అని బుసలు కొడుతూ చెబుతాడు. వాసుకి దానికి గరుత్మంతుడు నేను ఏ అన్యాయం చేయట్లేదు, నేను కేవలం నారాయణుడి ఆదేశాన్ని పాటించాను. సర్పాలన్నిటిని నేను చంపివేస్తాను. అయినా బ్రహ్మదేవుడు మీ సర్పాలన్నిటికీ పాతాళ లోకానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు కదా, మీరు ఆదేశాన్ని తప్పువారు. మర్యాదగా నువ్వు కూడా పాతాళ లోకానికి వెళ్ళిపో, నేను సర్పాలను విడిచిపెట్టను అని అంటాడు. దానికి వాసుకి సర్పాలను చంపాలంటే ముందు నువ్వు నన్ను చంపాలి అంటాడు. గరుడు అంగీకరిస్తారు. ఇక ఇద్దరు ఒకరితో ఒకరు భీకర యుద్ధం చేస్తారు. అయితే వాసుకుపై గెలవగల వరాన్ని బ్రహ్మదేవుడు గరుత్మంతుడికి ఇస్తాడు. ఇక తను చెలరేగిపోయి వాసుకిపై దారుణంగా దాడి చేస్తాడు. వాసుకిని తన గోళ్లతో చీలుస్తాడు. ముక్కుతో పట్టుకొని కొరుకుతూ గాలిలోకి విసిరేసి ఆకాశంలోకి తీసుకువెళ్ళి చాలా ఎత్తు నుంచి వాసుకుని భూమి మీదకి విసిరేస్తాడు. ఇక భూమి మీదకి వస్తాడు. వాసుకి ఆ గాలుల వల్ల రక్తమంతా ఏరులై కారుతుంది. తన శక్తి అంతా నశించిపోతుంది. గరుడు వాసుకి మీద కాలు పెట్టి తనను కదలకుండా చేస్తాడు. ప్రాణభయంతో వాసుకి ఓ మహాదేవ నన్ను రక్షించు అని ప్రాధేయపెడతాడు. ఇక వాసుకి ఆర్తనాదాలకు మనసు చెలించిన బోలాశంకరుడు అక్కడ ప్రత్యక్షమై వాసుకిని విడిచిపెట్టమని గరుడిని ఆదేశిస్తాడు. నారాయణుడి ఆజ్ఞను పాటిస్తున్న గరుడు మహాదేవుని ఆజ్ఞను ధిక్కరిస్తాడు. దానికి ఆగ్రహించిన మహాదేవుడు గరుడిని శక్తితో పైకి విసిరేస్తాడు.
గరుడు ఆ శక్తిని తట్టుకోలేక కింద పడిపోతాడు. వెంటనే వాసుకు వెళ్ళి మహాశివుని వెనుక దాక్కుంటాడు. గరుడు మళ్ళీ పైకి లేచి, నేను కేవలం నారాయణి ఆజ్ఞను పాటిస్తున్నాను. నారాయణుడి ఆజ్ఞ పాలనలో నా ప్రాణం పోయినా నేను లెక్క చేయను మహాదేవా. నాకు నా స్వామి ఆజ్ఞ పాటించడం కంటే ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు అని మళ్ళీ వాసుకుపై దాడి చేయడానికి ముందుకు వస్తాడు. దాంతో ఆగ్రహించిన శివుడు గరుడిని శిక్షించాలని తన త్రిశూలంతో గరుడిని మీద ప్రయోగించబోతాడు. మహాదేవుని క్రోధానికి నిలువలేని గరుడు ప్రాణభయంతో రక్షించండి నారాయణ అని అరుస్తాడు. మహాదేవుడు త్రిశూలాన్ని తన చేతి నుంచి వదిలే రెప్పపాటులో నారాయణుడు ప్రత్యక్షమై, ఆగండి మహాదేవా, తన తప్పేమీ లేదు, తాను నా ఆదేశాన్ని పాటిస్తున్నాడు, మీరు తన్ని శిక్షించకూడదు అని గరుడి ముందు వచ్చి నిలుస్తాడు. దాంతో శివుడు కోపంతో అన్యాయంగా ఏ తప్పు చేయని సర్పాలను చంపడం తప్పు కాదా నారాయణ అని అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి, తప్పు కాదు, బ్రహ్మదేవుని ఆదేశ ప్రకారం ఈ సర్పాలు పాతాళ లోకంలో ఉండాలి. అది ఒక్క బ్రహ్మదేవుని ఆజ్ఞ మాత్రమే కాదు, త్రిమూర్తుల ఆదేశం. మీ నిర్ణయం మా నిర్ణయం కూడా. త్రిమూర్తుల ఆదేశం ఉల్లంఘించడం తప్పు మాత్రమే కాదు, పాపం, మహాపరాధం. ఈ పాపానికి ఈ గరుడ సర్పాలను శిక్షిస్తున్నాడు అంటాడు. ఇక నారాయణుడు దానికి, పరమేశ్వరుడు నారాయణుడు బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఈ సర్పాలను కూడా సృష్టించాడు. వాటికి కూడా ఈ భూమి మీద నివసించే పూర్తి హక్కు ఉంది. అయినా పాతాళ లోకానికి వెళ్ళమని ఆదేశించి మనం సర్పాలన్నిటికీ ఎంతో అన్యాయం చేశాం. ఇప్పుడు ఈ రకంగా మళ్ళీ సర్పాలను చంపడం తప్పు. దానికి గరుడికి శిక్ష తప్పదు. మీరు అడ్డులేవండి నారాయణ. ఇక గరుడు శిక్షార్హుడు. దానికి నారాయణుడు, గరుడు నా భక్తుడు, నా ఆదేశాన్ని పాటిస్తాడు, తన సంరక్షణ నా బాధ్యత. తన్ని శిక్షించాలంటే మీరు నన్ను ఓడించాలి, నన్ను ఎదుర్కోవాలి. నన్ను ఎదుర్కొని నాతో యుద్ధం చేసి నన్ను ఓడించిన తర్వాతే మీరు గరుణ్ణి శిక్షించగలరు అని అంటాడు. దానికి ఆగ్రహించిన శివుడు త్రిశూలాన్ని తీసి భూమికి గట్టిగా కొడతాడు. దానికి భూమి మొత్తం కంపిస్తుంది. సరే నారాయణ, నీ షరతుని నేను శిరసావహిస్తాను, నీతో యుద్ధం చేస్తాను. వీరి ఇరువురి క్రోధానికి అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. భూమి కంపించిపోయింది. జంతువులన్నీ ఆర్తనాదాలు చేస్తున్నాయి. యుద్ధానికి సిద్ధమైన ఇద్దరు ఆకాశంలోకి ఎగిరి ఒకరిపై ఒకరు అస్త్రాలు ప్రయోగించుకుంటారు. యుద్ధ ప్రభావానికి సకల సృష్టి అల్లకల్లోలమైపోతుంది. సమస్త లోకాలు అల్లాడిపోతాయి. పంచభూతాలు కూడా ఆ యుద్ధ ప్రభావానికి కొట్టుమిట్టాడుతున్నాయి. ఆకాశం నుంచి నిప్పులు చెలరేగి భూమిపై పడతాయి. ఉరుములు మెరుపులతో ఆకాశం కూడా అతలాకుతలమవుతుంది. దాంతో నారదుడు భయంతో బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి అంటాడు, తండ్రి, ఇరువురు మహాశక్తివంతులు, ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. ఈ యుద్ధానికి అంతం లేదు. ఈ యుద్ధంలో ఎవరు గెలవరు, అలా అని ఎవరూ ఓడిపోరు. దీని పరిణామం ఏంటి అని అడుగుతాడు. నారదుడు దానికి బ్రహ్మదేవుడు, నారద, ఈ యుద్ధం ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది. నారాయణుడు పరమేశ్వరుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి చేస్తున్న యుద్ధం ఇది. ఈ యుద్ధం కారణం ఏదైనా కానీ ఈ యుద్ధ ప్రభావం సమస్త లోకంపై పడుతుంది అని చెబుతాడు. ఒక పక్క నారాయణుడు ఒక గదతో పరమేశ్వరుడిపై దాడి చేస్తున్నాడు. పరమేశ్వరుడి శక్తికి ఆ గద ఆకాశం నుంచి కింద పడుతుంది. అలా భూమిపై పడిన ఆ గద వేగానికి భూమి ఊగిపోతుంది. దానితో యుద్ధం ఇలా ఎల్లవెల్లా సాగుతూ ఉంటుంది. మహాశివుడిని ఎలా అయినా ఆపాలని వెంటనే వచ్చి శివుడి గొంతును గట్టిగా పట్టుకుంటాడు నారాయణుడు. అప్పుడు ఆ గరళకంఠుడు కోపాగ్నితో రగిలిపోతాడు. ఆ దృశ్యాన్ని చూసిన ముక్కోటి దేవతలు శివుని కోపాగ్నికి వణికిపోతారు. ఆ క్రోధావేశానికి సమస్త ప్రాణికోటి అల్లాడిపోతుంది. అలా శివుని గొంతు పట్టుకున్న నారాయణుడు శివుని ఆకాశం నుంచి భూమిపైకి తీసుకువస్తాడు. ముక్కోపి అయిన రుద్రుని ఆగ్రహం హద్దులు తెరుచుకుంటుంది. అంతులేని కోపంతో విష్ణువుని వెనక్కి తిప్పుతాడు. విష్ణువుపై కోపంతో మహాశివుడు త్రిశూలాన్ని ఉపయోగిస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన వాసుకి, గరుడు, సకల దేవతలు అందరూ భయంతో వణికిపోతారు. త్రిశూలం వేగంగా వచ్చి విష్ణు హృదయంలో బలంగా గుచ్చుకుంటుంది. వెంటనే ఆ బాధ, ఆ నొప్పి నారాయణుకే కాదు, శివుడు కూడా అనుభవిస్తాడు. ఇక ఎంతైనా నారాయణుడి హృదయంలో ఉండేది పరమేశ్వరుడే కదా. ఇరువురు ఒకే శక్తి యొక్క వేరువేరు రూపాలు కదా. దానితో తన ఆరాధ్య దైవానికి ఈ స్థితి కల్పించినందుకు శివుడు కన్నీరు కారుస్తూ ఆ బాధలో నారాయణుడి వైపు అస్థిరంగా అడుగులు వేస్తూ ఉంటాడు. కానీ నారాయణుడి పెదవులపై చిరునవ్వే ఉంటుంది. వెంటనే తన త్రిశూలాన్ని నారాయణుడి గుండెల మీద నుంచి తీస్తూ కంటతడి పెడుతూ ఇలా అంటాడు, నారాయణ, నేను నీపై త్రిశూలాన్ని వదలడం ఏంటని బాధపడతాడు. అప్పుడు చిరునవ్వుతో నారాయణుడు, నీ కన్నీరు చూస్తుంటేనే అర్థమవుతుంది, మీ మనసు వైరాగ్య భావం పోయిందని, శక్తి నుంచి సాఫల్యమైందని. ఇందుకే మీలో ఈ మార్పు కోసమే నేను గరుడిని సర్పాలపై దాడి చేయమని ఆదేశించాను.
తరువాత మిమ్మల్ని నాపై యుద్ధానికి ప్రేరేపించాను అని చెబుతాడు. కానీ పరమేశ్వరుడు కంటతడి పెడుతూనే ఉంటారు. ఆ తర్వాత పరమేశ్వరుడు కళ్ళు మూసుకొని ప్రాణం పోయిన చెట్లను తిరిగి జీవం పోయడానికి అన్నిటినీ అనుభూతి చెంది కళ్ళు తెరిచి నారాయణ్ణి చూస్తాడు. నారాయణుడు శివుని కంఠం పట్టుకోవడం వల్ల కంఠంపై ఏర్పడిన ఎర్రటి చిహ్నాన్ని చూసి, నా చేతి వల్ల ఏర్పడిన గుర్తుల కారణంగా ఈ రోజు నుంచి నిన్ను స్థితికంఠుడు అనే పేరుతో పిలుస్తారు అంటారు. అలానే నీ త్రిశూలం వల్ల నా హృదయం మీద ఏర్పడ్డ చిహ్నాన్ని ఎప్పుడూ చెరిగిపోనివ్వనని, సదా ధరించే ఉంటానని కూడా అంటాడు. ఇక ఈ మూడింటిలో ముఖ్య పాత్ర పోషించిన వాసుకి ఎంతో గొప్ప గౌరవం దక్కబోతుందని నారదుడితో బ్రహ్మ చెబుతాడు. ఇక గరుడు తను చేసిన తప్పులకి పరమేశ్వరుడికి క్షమాపణలు చెప్పుకుంటాడు. ఇక తన ప్రాణాలు కాపాడినందుకు మహాదేవుడి పాదాలపై కృతజ్ఞతలు చెబుతూ, పరమేశ్వర నీ కృప మా సర్ప జాతులపై ఎప్పుడూ ఉండాలని ప్రాధేయపడతాడు. ఇక వాసుకి మీ పట్ల జరిగిన అన్యాయానికి, ఇప్పుడు నువ్వు చేసిన త్యాగానికి ఈ ప్రపంచం మొత్తం మీ జాతిని గౌరవించేలా మిమ్మల్ని నా మెడలో ధరిస్తాను అని చెప్పి వాసుకిని తన మెడలో ధరిస్తాడు మహాదేవుడు. ఈ దృశ్యాన్ని చూసిన అందరూ పొంగిపోతారు. వాసుకిని తన మెడలో ధరించినందుకు గాను నేటి నుంచి మహాదేవుణ్ణి నరేంద్రహరుడు అనే పేరుతో పిలుస్తారని చెబుతాడు నారాయణుడు. ఇక సృష్టి పట్ల తన కర్తవ్యాన్ని తిరిగి అంగీకరించి సతీదేవిని వివాహం చేసుకోవడానికి ఆ పరమశివుడు ఒప్పుకుంటాడు. ఇక సతీదేవి పరమేశ్వరుడు వివాహం సవ్యంగా జరుగుతుంది. సో ఇక మరి విన్నారు కదండి అదే వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః. ఓం నమో నారాయణాయ నమః.